ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, ఇది నీ కంటపడిన గంటలో నా పాదాలను తాకు. 24 గంటల్లో ఒక శుభవార్త నీ చెవిన పడుతుంది. నిర్లక్ష్యం చేస్తే నీ కర్మే అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనకి అందించినటువంటి సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, కంటపడిన గంటలోనే నువ్వు నా పాదాలని తాకి చూడు. ఎందుకు అంటే, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ సంతోషం కలిగినా, కష్టం కలిగినప్పుడు బాబా కాపాడు అని చెప్పి నువ్వు నా పాదాలను తాకుతావు. సంతోషంలో ఉన్నప్పుడు ధన్యవాదాలు బాబా అని చెప్పి నువ్వు నీ యొక్క ఆనందాన్ని కూడా నా పాదాల దగ్గరికి వచ్చి పంచుకుంటావు. అయితే నువ్వు నా యొక్క పాదాలను కనుక ఈ రోజును తాకి నువ్వు ఏదైతే మనసులో సంకల్పించుకుంటావో ఆ యొక్క సంకల్పం అనేది నీకు 24 గంటల్లోనే నెరవేరిపోతుంది. ఎందుకు అంటే, నువ్వు నన్ను పూర్తిగా నమ్మినట్లయితే నేను నీకు హామీ ఇస్తున్నాను. ఎటువంటి మనోవేదనతోటి నువ్వు బాధపడుతున్నావో నాకు పూర్తిగా తెలుసు తల్లి. నువ్వు ఆ వేదన వల్ల ఎంత నరకయాతనను అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు చేసే పని అందు కూడా నీకు శ్రద్ధ తగ్గి పూర్తిగా దాని గురించే ఎంత అతిగా ఆలోచిస్తూ నీ యొక్క మనసుని నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నావో, ఆ వేదనకి కారణం ఎవరో, ఆ వేదన తీరే మార్గం ఏంటి అని చెప్పి నువ్వు ప్రతి క్షణం కూడా ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నావో ప్రతిదీ కూడా నీ వెన్నట్టే ఉంటూ నిన్ను గమనిస్తూ నీ యొక్క మానసిక వేదనని అర్థం చేసుకోగలుగుతున్నాను. కాకపోతే కొన్ని కర్మానుసారం ఏవైతే అనుభవించాలి అని చెప్పి రాసిపెట్టి ఉంటుందో అవన్నీ కూడా నువ్వు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావు. ఎప్పుడైతే ఆ యొక్క కర్మానుసారం అనుభవించాల్సిన ఆ సమయం ముగిసిపోతుందో నీ జీవితంలోకి అదృష్టపు ద్వారాలు అనేవి తెరుచుకోవడం మొదలు పెడతాయి. తల్లి, ఏదైనా కూడా శాశ్వతం కాదు. ఇది కష్టాల సమయం అని చెప్పి నా జీవితం అంతా కూడా ఈ విధంగానే కష్టప్రాయంగానే జరిగిపోతుందేమో అని చెప్పి భ్రమలో బ్రతకవద్దు. నీ జీవితంలోకి ఖచ్చితంగా సంతోషాలు అనేవి అడుగు పెడతాయి. నువ్వు ఎవరి కోసం ఆలోచిస్తున్నావో, దేనికోసం ఆలోచిస్తున్నావో, ఎవరు నీ దగ్గరికి వచ్చి ఏ మాటలు మాట్లాడాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నావో, నీ మనసుని అర్థం చేసుకోకుండా నిన్ను తప్పుగా అపార్థం చేసుకుంటూ ఎవరైతే నిన్ను కష్టపెడుతూ ఉన్నారో, ఎవరైతే నిన్ను దుఃఖపెట్టి వారు సంతోషాన్ని కోరుకుంటూ ఉన్నారో, ఎవరైతే నిన్ను అవమానపరచాలి, నిన్ను పదే పదే మాటలతోటి హింసించాలి, ఎక్కడ సమయం దొరికితే అక్కడ ఆడుకుందామా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నారో, అది కూడా కేవలం నీ ఇంటి వ్యక్తులే అన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. కాకపోతే అన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకొని తీరాలి తల్లి. ఎందుకు అంటే కనుక, చీకటి వెనకమాలే వెలుతురు ఏ విధంగా వస్తుందో, రాత్రైన తర్వాత ఏ విధంగా అయితే తెల్లవారుతుందో అదేవిధంగా ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. ఈ రోజున నువ్వు వారి ముందు తలదించుకొని పరిస్థితి అనేది నీకు ఎదురై ఉండవచ్చు. కానీ రేపటి రోజున నీ యొక్క ఎదుగుదలను చూసి వారు నిన్ను అన్న మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకొని వారు తలదించుకునే రోజు అనేది ఒకటి ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితే శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి భ్రమలో పడి బ్రతకవద్దు. జీవితం అంటే కష్టాలు, సుఖాలు అన్నీ కూడా కలిసి ఉండే ఒక నావ లాంటిది. ఆ నావలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ నావకి
చిల్లు పెట్టి నువ్వు మునిగిపోయేలా చేయాలి అని చెప్పి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రయత్నిస్తున్నప్పుడు ఆ చిల్లు పెట్టాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికి ఎదురు తిరిగి సమాధానం చెప్పగలిగే తెలివితేటలు, ధైర్యం నీకు నువ్వే కలగజేసుకోవాలి. అయితే ఏది చూసి భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా నువ్వు ఏ విధంగా అయితే జన్మించావో వారు కూడా అదే విధంగా జన్మించారు. ఇక్కడ కొంతమంది సైలెంట్గా ఉంటారు, కొంతమంది వారి యొక్క మాట తీరుతోటి ఎదుటి వారిని భయపెట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి ఎదుటివారి ముందు మొహమాట పడడం, భయపడడం, ఎదుటివారు అన్న మాటలకు తిరిగి సమాధానం చెప్పడం కోసం కూడా మనసులో భయంగా అనిపిస్తూ ఉండడం, ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి కంగారు పడడం, అతిగా ఆలోచించడం, మనసుని ప్రతి క్షణం కూడా దుఃఖప్రాయం చేసుకోవడం, ఇవి ఏవి కూడా నీ జీవితంలో సంతోషాన్ని తీసుకురాలేవు. కాబట్టి సంతోషంగా ఉండే మార్గాలు ఏవో నీకు ఎన్నోసార్లు వివరించి చెప్పాను. వాటి వైపు దారిని తిప్పుకొని అటు అడుగులు వేసే ప్రయత్నం చెయ్యి. తల్లి, ఈరోజు నువ్వు నా యొక్క పాదాలను తాకి ఏదైతే నువ్వు సంకల్పించుకున్నావో ఆ సంకల్పం చిన్నదైనా పెద్దదైనా అది అస్సలు జరగదు అని చెప్పి నువ్వు అనుకున్నా ఖచ్చితంగా ఆ యొక్క సంకల్పం అనేది 24 గంటలలో నీకు ఒక శుభవార్త రూపంలో ఒక ఫోన్ కాల్ ద్వారా నీకు నీ చెవిన పడుతుంది. నువ్వు నన్ను ఎంతగా నమ్మావో నా నమ్మకాన్ని ఒమ్ము చేసుకొనివ్వకుండా నీ యందు నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట అనేది ఖచ్చితంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. కాకపోతే తల్లి, ఎప్పుడూ కూడా నేను చెప్పిన ఆ యొక్క సందేశాలను మాత్రం పెడచెవిన పెట్టి మనసుని దుఃఖప్రాయం చేసుకునే ప్రయత్నం చేయకు, జాగ్రత్త అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.